నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. డీఎంకేలో వారసత్వ రాజకీయం కొత్త మలుపు తిరుగుతోందన్న ప్రశ్న మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తూతుక్కుడి ఎంపీ కనుమలి ఇటీవల తిరునెల్వేలి జిల్లా పాలాయం గొట్లంలో డీఎంకే అభ్యర్థి అబ్దుల్ వహాబ్కు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె లోనికి వస్తుండగా కార్యకర్తలు ఒక్కసారిగా కాబోయే సీఎం కనుమలి అంటూ నినాదాలు చేశారు. ఆశ్చర్యానికి లోనైన కనుమలి దీనిపై స్పందించకుండానే వేదిక వైపు వెళ్లిపోయారు. దివంగత నేత కరుణానిధి కుమార్తెగా పార్లమెంటులో సమర్థవంతమైన గొంతుకగా ఎంపీ కనుమలికి మంచి పేరుంది. అదే సమయంలో పార్టీలో ఆమె ప్రాధాన్యం తగ్గించడంపై మద్దతుదారులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం తిరునెల్వేలిలో కోవిల్పట్టిలో ఉదయనిధి పాల్గొనాల్సిన యువజన విభాగం సమావేశాలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. కనుమలిని ఆహ్వానించకపోవడమే అందుకు కారణమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీలో దక్షిణ తమిళనాడు బాధితులు కనుమలి చూస్తున్నా ఆమెకు తెలియకుండానే అక్కడ ఉదయనిధి పర్యటనలు ప్లాన్ చేయడం చర్చనీయాంశమైంది. ఉదయనిధిని భవిష్యత్తు నాయకుడిగా స్టాలిన్ సిద్ధం చేస్తుండగా కనుమలికి ఉన్న మాస్ ఫాలోయింగ్ నినాదాల రూపంలో బయటకు రావడం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.